అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది మనోకామన టెంపుల్, నేపాల్లో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇప్పుడు నేను ఈ టెంపుల్కి పోఖ్రాన్ నుంచి వచ్చాను. పోఖ్రాన్ నుంచి 95 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను పోఖ్రాన్ నుంచి కాఠ్మండు వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ వస్తుంది. ఈ కనిపించే ఆర్చ్ కేబుల్ కార్ వెళ్ళే రూట్ అండి ఇది. సో ఇక్కడే బస్సెస్ అన్నీ ఆగుతాయి. పోఖ్రాన్ నుంచి నాకు ఈ మనోకామన టెంపుల్ రావడానికి బస్ ఛార్జ్ వచ్చేసి నేపాలీ కరెన్సీలో 350 రూపీస్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 218 రూపీస్. మళ్ళీ ఇక్కడ నుంచి కాఠ్మండుకి 153 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ ఛార్జ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ నాకు 500 రూపీస్ పడింది, మన ఇండియన్ కరెన్సీలో 325 రూపీస్. సో ఇది కేబుల్ కారు వెళ్ళే రూట్ అండి. ఈ ఎంట్రన్స్ నుంచి కేబుల్ కార్ డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్ వెహికల్ కానీ ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. బస్సెస్, ట్రావెల్ బస్సెస్ ఏది అలో చేయరు. ఆ మెయిన్ రోడ్లో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి మనం బై వాక్ కిందికి వెళ్ళిపోవాలి, లేదంటే ఏదైనా లిఫ్ట్ అడిగి కూడా కిందికి వెళ్ళొచ్చు. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు కృష్ణుడికి చాలా తలనొప్పిగా ఉంటుంది, ఫుల్ హెడ్ఏక్గా ఉంటుంది. అప్పుడు అక్కడికి నారదుల వారు వస్తారు. అప్పుడు కృష్ణుడు నారదుల వారికి ఏం చెప్తాడంటే, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఒక మందు తీసుకొస్తావా అని అడుగుతాడు అన్నట్టు. చెప్పండి స్వామి, తప్పకుండా తీసుకొస్తాను, ఏ మందైనా పర్లేదు, మీరు చెప్పండి, నేను తీసుకొస్తాను అని చెప్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి భక్తుల పాదధూళి, అంటే మట్టి, భక్తుల పాదధూళి తీసుకొచ్చావంటే అది నా తలకు పెట్టుకోగానే తగ్గిపోతుంది అని చెప్తాడు. అప్పుడు నారదుల వారు, స్వామి మీరు భక్తుల పాదధూళి పెట్టుకోవడం ఏంటి, అది చాలా తప్పు కదా అని చెప్తాడు. లేదు లేదు, నువ్వు తీసుకురా, అది పెట్టుకుంటేనే తగ్గుతుంది అని చెప్తాడు అన్నట్టు. అలా అని నారదుల వారు అందరి దగ్గర అడుగుతారు. ఏ భక్తుని దగ్గర అడిగినా కూడా అస్సలు ఎవ్వరు ఇవ్వరు. అలా ఇస్తే మేము నరకానికి వెళ్తాము, స్వామివారికి మా పాదధూళి ఇవ్వడం ఏంటి, మేము నరకానికి వెళ్తామని భయపడి ఎవ్వరే అని నారదుల వారు అప్పుడు బృందావనంకి వెళ్తారు అన్నట్టు. బృందావనంలో రాధారాణి వాళ్ళ గోపికలు కలిసి యమునా నది దగ్గర ఉంటారు. వెంటనే వెళ్ళి, అమ్మ స్వామివారికి ఇలా తలనొప్పిగా ఉందంట, భక్తుల పాదధూళి కావాలని చెప్పారు, అప్పుడే తగ్గిపోతుందని చెప్పగానే వెంటనే గోపికలు రాధారాణి యమునా నదిలో కాళ్ళు కడుక్కొని ఆ మట్టి, ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి దగ్గర కొంచెంసేపు నిల్చొని ఆ మట్టి వెంటనే తీసి నారదుల వారికి ఇచ్చేస్తారు అన్నట్టు. అది చూసి నారదుల వారు, ఏంటమ్మా ఇలా చేశారు, ఈ మట్టి స్వామివారు పెట్టుకుంటే మీరు నరకానికి వెళ్తారు కదా అని వాళ్ళందరూ చెప్తారు. నారదుల వారు వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ గోపికలు ఏమంటారంటే, స్వామివారికి ఇది పెట్టుకోగానే తగ్గగానే, అంటే నిమిషంలో తగ్గగానే మేము నరకానికి కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, జీవితాంతం నరకంలో ఉండమన్నా ఉంటాము, స్వామివారి తలనొప్పి తగ్గాలి, మాకు అదే కావాలని చెప్పగానే నారదుల వారు చాలా సంతోషిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తి అనేది నమ్మకంగా ఉండాలి. ఏదైతే నమ్మకంగా చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు చూస్తున్నది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అండి. దాని కాస్ట్ వచ్చేసి రేట్లు అండి. సో ప్రైవేట్ వెహికల్ కానీ ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్. కేబుల్ కార్ వెళ్ళడానికి టికెట్ కౌంటర్ ఇక్కడే తీసుకొని వెళ్ళాలి. సో నేపాలీ కరెన్సీలో కాస్ట్ వచ్చేసి 1072 ఇండియన్ కాస్ట్ వచ్చేసి 670 రూపీస్. కాస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్, అంటే వెళ్ళడానికి రావడానికి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. 5 లోపల రిటర్న్ వచ్చేసేయాలి.
ఇప్పుడు మీకు కనిపించేదే భగవతి అమ్మవారి రూపం అండి. ఇక్కడ ఎంట్రన్స్లో కేబుల్ కార్ ఎంట్రన్స్లో పెట్టారు. అక్కడ దర్శించుకోవడం కుదరదు, సో ఇక్కడే దర్శించుకోండి. ఇదే భగవతి అమ్మవారు, మనోకామన టెంపుల్ అమ్మవారండి. ఇప్పుడు చూస్తున్నది మనోకామన భగవతి టెంపుల్. గూర్ఖా రాజులకి పవిత్రమైన స్థలము. గూర్ఖా రాజులకే కాదు, నేపాల్ వాళ్ళకు కూడా చాలా పవిత్రమైన స్థలం. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, భగవతి ఆలయం. భగవతి అంటే పార్వతీ దేవేనండి. ఈ ఆలయంను నేవారీ స్టైల్లో నిర్మించారు. మనోకామన అంటే, మన అంటే హృదయం, కామన అంటే కోరిక, అంటే భక్తుల హృదయపూర్వ కోరికలు నెరవేర్చే అమ్మవారి చరిత్ర చూసుకుంటే గోర్ఖా రాజు రామ్షా పాలన సమయంలో ఈ ఆలయం స్థాపించబడింది. రామ్షా రాణికి దైవిక శక్తులు ఉన్నాయని, ఆమె భగవతి దేవి రూపంలో ఉండేదని ఒక రహస్యం ఉండేది. ఈ రహస్యం కేవలం ఆమె భక్తుడైన లఖన్ తాపకు మాత్రమే తెలుసు. ఒకరోజు రాజు రాణిని దేవత రూపంలో చూస్తాడు. ఈ విషయాన్ని రాణితో పంచుకుంటాడన్నట్టు. వెంటనే రాజు మరణిస్తాడు. ఆ కాలంలో సాంప్రదాయ ప్రకారం రాణి తన భర్త చితిలో దూకి సతీ సహగమనం చేస్తుంది. చనిపోవడానికి ముందే ఆమె లఖన్ తాపతో నేను తిరిగి వస్తాను అని చెప్తుంది. 6 నెలల తర్వాత ఒక రైతు తన పొలంలో దున్నుతుండగా ఒక రాయిని కొట్టాడు. ఆ రాయి నుండి రక్తం, పాలు ధారలుగా రావడం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న లఖన్ తాప ఇది రాణి తిరిగి వచ్చిన సంకేతం అని భావించి ఆ స్థలంలో హిందూ తంత్ర విధానాలతో పూజలు చేస్తాడు. ఆ పూజలు చేసిన తర్వాత రక్తం, పాలు, ఆ దారాలు అనేది ఆగిపోతుంది. అక్కడే ఆలయంని నిర్మిస్తారు. ఈ ఆలయం వచ్చేసి 4271 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇప్పటికీ లఖన్ తాత సంబంధించిన వంశస్థులు మాత్రమే పూజారులుగా ఈ ఆలయంలో ఉంటారు. నేపాల్లో శనివారం హాలిడే, అందుకనే ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వెళ్తూనే ఉంది. ఇదంతా దర్శనానికి వెళ్ళే లైను. కుదిరితే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు శనివారం మాత్రం అవాయిడ్ చేయండి. శనివారం చాలా పబ్లిక్ ఉంటారు.